ఆడవాళ్ళు శ్రావణ మాసంలో నోవులు ఏమైనా చేసుకోవాలంటే మొగుడుతో పని లేదు, లేకపోవడమే మంచిది, సుఖంగా చేసుకుంటారు. లక్షవత్తులో అయితే వితంతువులో చేస్తారు ప్రత్యేకంగా. అసలు అందరూ చేసుకోవచ్చు, వితంతువులు కూడా చేసుకోవచ్చు. ఏమి ఆడవాళ్ళు స్వయంగా మొగుడుతో సంబంధం లేకుండా ఆయన ఊళ్ళో లేకపోయినా సరే చేయగలిగిన నోములు, చేయవలసిన నోములు చాలా ఉన్నాయి, చేసుకోవచ్చు. ఏమీ ఇబ్బంది లేదు, హాయిగా స్వేచ్ఛ ఇచ్చారు. కానీ మొగాడు మాత్రం విఘ్నేశ్వర పూజ సహా, పుణ్యాహవచనం సహా, సత్యనారాయణ వ్రతం సహా ఏం చెయ్యాలన్నా భార్య పక్కన ఉండాల్సిందే, లేకపోతే ఆ వ్రతం ఫలించదు అని చాలా స్పష్టంగా ఉంది శాస్త్రం. అందుకని యజ్ఞం కంటే కొడుకు మేలు, ఎందుకంటే కొడుకు యజ్ఞం చేస్తాడు కాబట్టి. అంతేకాని దాన్ని కోడి పందాలు ఆడతాడు కాబట్టి కాదు. కొడుకు అనగానే కొడుకు అనకూడదు. మన వంశాన్ని, మన వారసత్వాన్ని, మన సంప్రదాయాన్ని కొనసాగించినప్పుడు కొడుకు దేనికండి పని లేక కొరువు పెట్టడానికా? ఊరికే కొరువు పెట్టడమేనా? కొడుకంటే ప్రయోజనం అదే అని ఆలోచిద్దామండి అందరం. కొడుకుల కోసం చచ్చిపోతున్నాం ఈవేళ. 2 కొడుకులు ఉంటాడు, 200 కోట్లు సరిపోయి, 2000 కోట్లు కావాలి. ఆడవాళ్ళు